తుని పిచ్చుక ఎండలో చేపల పుట్ట నెత్తిన పెట్టుకుని అమ్ముతోంది. చేపలు, తాజా తాజా చేపలు, చెరువులో ఇప్పుడే పట్టిన చేపలమ్మా, ఎవరికి కావాలి? బుజ్జి పిచ్చుక కాలేజ్ బ్యాగ్ వేసుకుని అక్కడికి వచ్చి, అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను, కానీ ప్రిన్సిపల్ గారు నిన్న గట్టిగా చెప్పారు, ఈరోజు కాలేజీకి ఫీజు కట్టకపోతే రేపటి నుండి క్లాస్లోకి రానివ్వడంటమ్మా, ఎలాగైనా డబ్బులు కట్టాలి. అయ్యో, ఫీజు లాస్ట్ డేట్ ఈ రోజేనా బుజ్జి? నువ్వు కంగారు పడుకు తల్లి, నేను ఎలాగోలా ఈ చేపలమ్మి మధ్యాహ్నం కల్లా నీ ఫీజు డబ్బులు కాలేజీలో కట్టేస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సరేనమ్మా, నాన్న దుబాయ్ నుండి ఎప్పుడు వస్తాడు? నాన్న వస్తే మన కష్టాలు తీరిపోతాయి కదా. వస్తాడులే బుజ్జి, నాన్న కూడా మన కోసమే కదా అక్కడ ఎండలో కష్టపడుతున్నాడు, నువ్వు వెళ్ళు. ఆ రోజు తుని పిచ్చుక ఎండనక వాననక ఊరంతా తిరిగి చేపలమ్మింది. తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం అప్పు చేసి బుజ్జి కాలేజ్ ఫీజు కట్టేసింది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక ఇంట్లో వంట చేస్తోంది. సడన్ గా తలుపు మీద నాక్ నాక్ అని సౌండ్ వచ్చింది. తుని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సూట్ కేసు పట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని రాజు పిచ్చుక నిలబడున్నాడు. తుని పిచ్చుక షాక్ అయ్యి కళ్ళల్లో నీళ్లతో, ఏంటండి మీరా? దుబాయ్ నుండి ఎప్పుడొచ్చారు? కనీసం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదు తుని, ఎలా ఉన్నావు? తుని పిచ్చుక ఏడుస్తూ, ఎలా ఉన్నానేంటండి, ఇన్ని రోజులు పట్టిందా మీరు ఇంటికి రావడానికి? మీకోసం నేను ఇక్కడ ఎంత ఎదురు చూశానో తెలుసా? బుజ్జికి నేను అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయాను. అయ్యయ్యో, కంగారు పడుకుతుని, ఎన్నాళ్ళు కష్టపడ్డావు, కానీ ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇంకేంటి, మనకేం బాధలు లేవు, మన దరిద్రం తీరిపోయింది. అంటే మీరు డబ్బులు బాగానే సంపాదించారా అండి? మన అప్పులన్నీ తీరిపోతాయా? రాజు పిచ్చుక కాలర్ ఎగరేసుకుంటూ, ఏం మాట్లాడుతున్నావు తుని, నీ మొగుడు దుబాయ్లో ఊరికెళ్ళాడు, గట్టిగా సంపాదించాడు. నీకు తెలుసా నేను ఎంత తెచ్చాను? అక్షరాల 2 లక్షల రూపాయలు సంపాదించి తెచ్చాను అని ఒక బ్యాగ్ చూపించాడు. నువ్వేం కంగారు పడకు, మన అప్పులన్నీ క్లియర్ చేద్దాం. 2 లక్షలా? కానీ అండి, మనకున్న అప్పు ఎంతో మీకు తెలుసా? ఎంత తుని, నాకు తెలిసి ఒక 20,000 లేదా మహా అయితే 30,000 అనుకుంటున్నాను, అంతే కదా, ఒకేసారి కట్టేసి పారేద్దాం. తుని పిచ్చుక భయపడుతూ తలదించుకొని, కాదండి, మన అప్పు 30,000 కాదు, అక్షరాల 2,50,000. ఆ ఫిగర్ వినగానే రాజు పిచ్చుక గుండె ఆగినంత పనైంది. కళ్ళు బయటకొచ్చాయి. రాజు పిచ్చుక వణుకుతున్న గొంతుతో, ఎంత? 2,50,000? రాజు పిచ్చుక కళ్ళు తిరిగి చెట్టు నరికినట్లు వెనక్కి దబేల్మని కింద పడిపోయాడు. స్పృహ తప్పాడు. అయ్యో, ఏమండి ఏమండి, లేవండి, బుజ్జి నాన్న పడిపోయాడ్రా, త్వరగా నీళ్లు తీసుకురా. తుని గబగబా ఒక చెంబుడు నీళ్లు తీసుకొనొచ్చి రాజు ముఖం మీద చప్మని కొట్టింది. రాజు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గాలి పీల్చుకుంటూ, అమ్మా, నేను దుబాయ్లో ఉన్నానా లేక నరకంలో ఉన్నానా? ఏంటి తుని, అంత తప్పుందా? నేను దుబాయ్లో చెమటలు కక్కి ఎమకలు అరగదీసి 2 లక్షలు తెస్తే ఇక్కడ నువ్వు 2.5 లక్షలు అప్పు చేసావా? నన్ను చంపైతుని. ఏడవకండండి, నేను ఊరికే అప్పు చేయలేదు. మన కూతురు కాలేజీ ఫీజులు, పుస్తకాలు, అలాగే ఇల్లు కడవాలి కదా. మీరేమో 6 నెలలకు ఒకసారి కొంచెం డబ్బులు పంపేవారు. ఆ డబ్బు సరిపోక ఊరి పెద్ద మహీగారి దగ్గర అప్పు చేశాను. రాజు పిచ్చుక తల పట్టుకుని, నా కర్మ, దర్జాగా బ్రతుకుదామనుకుంటే ఈ ఈఎంఐలు బ్రతుకు తప్పేలా లేదు. సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 లక్షలు తీసుకెళ్లి ఆ మహి గారికి కట్టేద్దాం పదా, మిగతాది నెమ్మదిగా కడదాం. ముందు ఆ టెన్షన్ వదిలించుకుందాం. తుని రాజు కలిసి ఊరి పెద్ద మహీగ్రద్ద ఇంటికి వెళ్లారు. ఏంటి రాజు, ఎప్పుడో దుబాయ్ నుండే నా అప్పులేమైనా తెచ్చావా లేదా? తెచ్చాను మహిగారు. బ్యాగ్ ఓపెన్ చేసి 2 లక్షలు టేబుల్ మీద పెట్టాడు. ఇదిగోండి 2 లక్షలు, ఇవి అప్పు కింద జమ చేసుకోండి. వెరీ గుడ్ రాజు, టైంకి వచ్చావు. కానీ ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉంది కదా, అదెప్పుడు ఇస్తావు? మహిగారు, దయచేసి 1 నెల రోజులు టైం ఇవ్వండి, ఇంకో 50,000 నేను ఖచ్చితంగా ఇస్తాను. అప్పటిదాకా వడ్డీ వేయకండి ప్లీజ్. సరే రాజు, మీ ఆవిడ తుని చాలా కష్టజీవి, ఆవిడ మొహం చూసి 1 నెల టైం ఇస్తున్నాను. నెలలోపు నా డబ్బులు నా టేబుల్ మీద ఉండాలి. తప్పకుండా మహిగారు, ఇచ్చేస్తాము అంటూ ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం ఇంట్లో తుని, పుచ్చి, రాజు కూర్చున్నారు. రాజు చాలా సీరియస్ గా ఉన్నాడు. వాడి ముఖంలో దుబాయ్ దర్జా పోయి పిసినారి భయం మొదలైంది. తుని, బుజ్జి, జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి మన ఇంట్లో ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. మన మీద ఇంకా 50,000 అప్పుంది. దాన్ని నెలలోపు తీర్చాలి.
కాబట్టి ఇప్పటి నుండి మన ఇంట్లో ప్రతిదీ కొంచెం కొంచెమే వాడుకోవాలి. అంటే ఏంటి నాన్న కొంచెం కొంచెం వాడడం ఏంటి? అంటే కరెంటు బిల్లు రాకూడదు, కేవలం ఒకే ఒక బల్బు వేసుకోవాలి, ఫ్యాన్ స్పీడు ఒకట్లోనే ఉండాలి, నీళ్ల బిల్లు రాకూడదు, స్నానం చేయడానికి సగం బకెట్ నీళ్లే వాడాలి, సబ్బు ఎక్కువగా కరగకూడదు, అనవసరంగా ఏది కొనకూడదు. అర్థమైందా? అదేంటండి మరి అంత పిసినారితనం ఎందుకు? ఏదో కష్టపడి సంపాదిద్దాం. సంపాదిద్దాం అదొక్కటే కాదు, రేపటి నుండి నేను నా పాత సైకిల్ తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను, వాటిని సంతలో అమ్మి డబ్బులు తెస్తాను. ఇంట్లో ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకూడదు, ప్రతి గింజకి ఒక లెక్క ఉండాలి. ఇదే నా ఫైనల్ ఆర్డర్. ఇక మరుసటి రోజు రాజు ఉదయాన్నే తన పాత సైకిల్ తీసుకుని చెరువుకు వెళ్ళాడు. రోజంతా ఎండలో కష్టపడి చేపలు పట్టాడు. వాటిని సంతలో అమ్మి డబ్బులు సంపాదించాడు. చివరగా ఇంటికొచ్చేటప్పుడు అమ్మగా మిగిలిన ఒకే ఒక చిన్న చేపను చేతిలో పట్టుకుని వచ్చాడు. తునే, ఈ ఒక్క చేప మిగిలింది, దీన్ని వండు. ఈ రోజు మన ముగ్గురికి ఇదే కూర. ముక్క చిన్నదైనా పులుసు గట్టిగా ఉండాలి, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుండాలి. సరేనండి, మీరు స్నానం చేసి రండి. రాత్రి 8 గంటలు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. తుని అన్నం, ఆ చిన్న చేప పులుసు వడ్డించింది. అందరూ ఇష్టంగా తిన్నారు. భోజనం అయిపోవచ్చింది. గిన్నెలో ఇంకా కొంచెం అన్నం మిగిలింది. రాజు పిచ్చుక గిన్నెలోకి చూసి, బుజ్జి చూడు, గిన్నెలో ఇంకా అన్నం మిగిలిపోయింది, నువ్వు ఇంకొంచెం అన్నం వేసుకోమ్మా. బుజ్జి పిచ్చుక పొట్ట పట్టుకుని, నాకొద్దు నాన్న, నాకు సరిపోయింది, నా కడుపు ఫుల్ అయిపోయింది, ఇంకా ముద్ద తింటే వామిటింగ్ అవుతుంది. ఓహో, సరిపోయిందా? సరే తుని, నువ్వు ఆ మిగిలిన అన్నం వేసుకో, ఏది వేస్ట్ అవ్వకూడదని చెప్పాను కదా. నాకు కూడా సరిపోయిందండి. పొద్దుటి నుండి పని చేసి నాకు ఆకలేదు. పైగా మీరు పగలంతా ఎండలో చేపలు పట్టి అలసిపోయారు కదా, ఆ మిగిలిన అన్నం మీరే తినండి, మీకు బలం వస్తుంది. నాకు కూడా కడుపు నిండిపోయింది తుని, నేను తినలేను. సడన్ గా గొంతు పెంచి కోపంగా, అయినా నువ్వింత అన్నం ఎందుకు ఎక్కువగా వండావు తుని? తుని పిచ్చుక కంగారుగా, అంటే ఏదో కొంచెం ఎక్కువైందండి, దానికేముంది, ఒక చిన్న కిన్నెడన్నం మిగిలితే ఏమవుతుంది, ఉదయం తిందాంలే. రాజు పిచ్చుక గట్టిగా అరుస్తూ, ఏమవుతుందా, ఇది ఎండాకాలం తుని, అన్నం కొద్దిసేపు మాత్రమే బాగుంటుంది, రేపటికల్లా అది పాడైపోతుంది, పులిసిపోతుంది, అప్పుడు దాన్ని పారేయాలి కదా. నీకు బుద్ధి లేదా? అసలు నీకు తెలుసా, బయట మార్కెట్లో బియ్యం రేటు ఎంతుందో? 1 కిలో బియ్యం కొనాలంటే నా రక్తం చెమటగా మారుతుంది. అలాంటిది నువ్వు ఈ అన్నం వేస్ట్ చేస్తావా? అయ్యో, దానికి ఎందుకు అంతలా అరుస్తున్నారు? నేను కావాలని వండలేదు కదా. నువ్వు కావాలని వండకపోయినా బియ్యం రేటు నా ప్రాణం తీస్తుంది. ప్రతి ఒక్క గింజ నా రక్తం బొట్టుతో సమానం. ఈ అప్పుల బాధలో ఉంటే నువ్వు 1 గిన్నెడు అన్నం వేస్ట్ చేస్తావా? పళ్ళెం పక్కకు పెట్టి, రేపటి నుండి 1 బియ్యం గింజ కూడా ఎక్స్ట్రా వండకూడదు. కరెక్ట్ గా ముగ్గురికి సరిపోయే 10 ముద్దలు మాత్రమే వండాలి. ఇదే లాస్ట్ వార్నింగ్. నాన్న, ఒక చిన్న అన్నం ముద్దకే ఇంత కొడవెందుకు? నువ్వు మరి పిసినారిలాగా మారిపోతున్నావు. అవును, నేను పిసినారుని. ఆ 2.5 లక్షల అప్పు నన్ను అలా మార్చేసింది. అప్పులు తీరాలంటే ఈ పిసినారితనమే నన్ను కాపాడుతుంది. అలా రాజు పిచ్చుక ఇంట్లో ప్రతిదీ లెక్క పెట్టుకుంటూ పిసినారిగా మారిపోయాడు. పాలు, కరెంటు, నీళ్లు, బియ్యం అన్నీ రేషనింగ్ చేసేశాడు. రోజు ఎండలో సైకిల్ మీద చేపలు పట్టి వాటిని లాభానికి అమ్మాడు. ఇంట్లో 1 రూపాయి కూడా వేస్ట్ చెయ్యనివ్వలేదు. నెల రోజులు గడిచాయి. కష్టపడి కూడబెట్టిన 50,000 రూపాయలు తీసుకుని మహిగ్రద్ద దగ్గరికెళ్లాడు. మోహి గారు, ఇదిగోండి మీ 50,000, మన అప్పు తీరిపోయింది, నా అకౌంట్ క్లియర్. వెరీ గుడ్ రాజు, చెప్పిన టైంకి ఇచ్చేసావు. 1 నెలలోనే ఈ డబ్బులు ఎలా సంపాదించావు? రాజు పిచ్చుక నవ్వుతూ, అంతా నా పిసినారుతనం మహి గారు. 1 గింజ అన్నం వేస్ట్ చేయకుండా బ్రతికాం, అందుకే అప్పు తీరింది. సరే సరే, ఇప్పుడు అప్పు తీరింది కదా, ఇకపై మీ కుటుంబంతో ప్రశాంతంగా సుఖంగా బతుకు రాజు. అప్పు తీరిపోయింది. రాజు పిచ్చుక, తుని, బుజ్జి సంతోషంగా ఉన్నారు. కాని రాజు పిచ్చుక పిసినారి బుద్ధి మాత్రం పోలేదు. ఇంట్లో రాత్రి భోజనం. ఏవండి, అప్పు తీరింది కదా, ఈ రోజు కొంచెం అన్నం ఎక్కువగా వండాను, చికెన్ కూడా తెచ్చాను, హాయిగా తినండి. చికెన్ తెచ్చావా? సరేలే, కానీ అన్నం మాత్రం ఎక్కువ తినుకో. 1 గింజ మిగిలిన నేను ఊరుకోను. బియ్యం రేట్లు ఆకాశంలో ఉన్నాయి. తుని, బుజ్జి ఒకరి ముఖాలొకరు చూసుకుని తల బాదుకున్నారు. అప్పు తీరినా వీడి పిసినారితనం పోలేదురా దేవుడా అనుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, అప్పుల బాధ మనిషిని ఎంతటి పిసినారిగానైనా మారుస్తుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిదే కాని మరీ ప్రతి మెతుకుకి గొడవ పెట్టడం కరెక్ట్ కాదు. అయినా సరే రాజు పిచ్చుక తన కుటుంబాన్ని అప్పుల నుండి బయటపడేసిన బాధ్యత గల తండ్రి. ఉగాది పచ్చడి. ఉగాదికి ఇంకా 5 రోజులే ఉంది. ఊరి పెద్ద మహిగ్రద్ద రచ్చబండ దగ్గర అందర్నీ సమావేశపరిచింది. గ్రామస్తులారా, ఇంకో 5 రోజుల్లో మన తెలుగు సంవత్సరాది ఉగాది రాబోతుంది.
పండుగ రోజు గుడి దగ్గర అందరికీ పచ్చడి పంచాలి కదా. చిచ్చు, ఈసారి కూడా నువ్వే పచ్చడి చెయ్యాలి. నీ చేతి పచ్చడి చాలా బాగుంటుంది. పైగా నీకు సొంత మామిడి తోట ఉంది కదా, కాయలకు కూడా డోకా లేదు. చిచ్చుకాకి గర్వంగా కాలర్ ఎగరేసుకుంటూ, థ్యాంక్ యూ మహిగారు. ఈసారి కూడా నేనే పచ్చడి చేస్తాను. అయినా మన ఊర్లో నాలాగా పచ్చడి ఎవరు చేయగలరు చెప్పండి? నా మామిడి తోటలో పండే కాయలు అచ్చం బంగారంలాగా ఉంటాయి. నా పచ్చడి టేస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఆ టేస్ట్ మర్చిపోరు. అవునులే చిచ్చు, నీ మామిడికాయల పులుపుకి నీ చేతి కాటుకి తిరిగే లేదులే. అక్కడే కూర్చున్న బర్ను చిలుక, బుజ్జి పిచ్చుక ఇదంతా వింటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. బుజ్జి పిచ్చుక గుసగుసగా, ఒరే పండుగ, ఈ చిచ్చు ఆంటీ బాగా ఓవర్ చేస్తుందిరా. ఆవిడికి అసలు వంటే రాదు. ఆ మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ కవర్ అయిపోతుంది. ఈ ఊర్లో తనకంటే మంచిగా ఎవరు పచ్చడి చేయలేరని ఎంత బిల్డప్ ఇస్తుందో చూడు. అవును బుజ్జే, ఆవిడ ఎప్పుడో ఇంతే నా తోట నా కాయలు అని ఒకటే గీతం. ఒరే, మనం ఎందుకు చేయకూడదురా పచ్చడి? మనం చేసి ఆంటీ పరువు తీద్దాం, ఓకేనా? బన్ను చిలుక షాక్ అయ్యి, అమ్మా, మన వల్ల అవుతుందా? పచ్చడంటే మామూలు విషయం కాదు. తీపి, పులుపు, కారం, చేదు అన్నీ కలపాలిగా. అయినా ఆ చిచ్చు ఆంటీ కంటే సొంత తోట ఉంది కదా, మనకి మామిడికాయలు ఎక్కడివిరా? మార్కెట్లో కొందామంటే మన కిడ్నీ బ్యాంక్లో డబ్బులు లేవు. నువ్వు టెన్షన్ పడకరా పండుగ, మామిడికాయల సంగతి నేను చూసుకుంటా. నాకు అడవి మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు తెలుసు. ఆ చెట్టు కాయలు చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళి కోసుకొని వద్దాం. నువ్వు ధైర్యంగా ఛాలెంజ్ చెయ్యి. సరేలే, ఆంటీ ఓవర్ యాక్షన్ కి బ్రేకులు వేయాల్సిందే. బన్ను సడన్ గా లేచి నిలబడి గట్టిగా అరిచాడు, మహిబామ్మ గారు ఆగండి. ఈసారి ఊరి కోసం కేవలం చిచ్చు ఆంటీ మాత్రమే కాదు, మేం కూడా ఉగాది పచ్చడి చేస్తాం. మా పచ్చడి కూడా టేస్ట్ చెయ్యండి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిచ్చుకాకి పక్కపక్క నవ్వింది. ఏమిట్రా, మీరు చేస్తారా? పాలు తాగే పసిపిల్లలు మీకు పచ్చడి చేయడం వచ్చా? ఏరా పండుగ, నీకు సమోసాలు తినడం తప్ప వంట చేయడం కూడా వచ్చా? నాకు పోటీగా మీ వల్ల కాదులే, కూర్చోండి. బుజ్జి పిచ్చుక ముందుకు వచ్చి, సరే చిచ్చు ఆంటీ, చూసుకుంటాం. పండుగ రోజు మీకంటే బాగా చేసి చూపిస్తాం. ఎవరి పచ్చడి బాగుందో మహిబామ్మ గారే చెప్తారు. ఛాలెంజ్ రెడీనా? రెడీ. మీ పచ్చడి నా పచ్చడి ముందు నిలబడితే నేను నా తోటలో మామిడికాయలు మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. మహీకృత నవ్వుతూ, సరే సరే, ఇద్దరూ చెయ్యండి. పండుగ రోజు గుడి దగ్గర ఇద్దరిది టేస్ట్ చేసి ఎవరిది బాగుందో వాళ్ళే గెలిచినట్లు. ఇప్పటికి మీటింగ్ ఓవరు. మరుసటి రోజు ఉదయం బన్ను పుచ్చి చెరో పుట్ట తీసుకుని అడవికి బయలుదేరారు. ఎండ దంచి కొడుతుంది. బన్ను చిలుక రొప్పుతూ, బుజ్జే, ఎక్కడుందా చెట్టు? గంట నుండి ఈ అడవిలో తిరుగుతున్నాం. నా కాళ్ళు పీకేస్తున్నాయి. దాహానికి గొంత ఎండిపోతుంది. ఇది కూడా పండుగ, ఆ ముందున్న కొండ దాటి వచ్చేస్తుంది. నేను లాస్ట్ మంత్ చూసినప్పుడు చెట్టు నిండా కాయలున్నాయిరా. చాలా సేపటికి ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకున్నారు. బుజ్జి సంతోషంగా చూసింది. ఇదిగో, ఇదే ఆ మామిడి చెట్టు, వచ్చేసాం. బన్ను చిలుక తల పైకెత్తి చెట్టు వైపు చూసి వాడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి, ఇదేనా ఆ చెట్టు? అవును, ఎందుకలా చూస్తున్నావు? బన్ను చిలుక కోపంగా బుజ్జి తల మీద మొట్టి, ఏంటే బుజ్జి, అంత బిల్డప్ ఇచ్చావు? చెట్టు నిండా కాయలు, మధురమైన రుచి అని అన్నావు. ఇక్కడ చెట్టుకు ఒక్క కాయ కూడా లేదే, కనీసం ఒక చిన్న పిందె కూడా లేదే. ఆకులు తప్ప ఏం లేవు కదా, దరిద్రపు కొట్టు చెట్టుకి. బుజ్జి పిచ్చుక కంగారుగా పైకి చూస్తూ, అరే, నిజంగానే లేవు. నేను మొన్న చూసినప్పుడున్నాయే. ఎవరైనా కుళ్ళుకున్నారేమో పనుక, కోతులొచ్చి ఉంటాయేమో. కోతులెందుకు కోస్తాయి? నా కర్మ, ఆ దేవుడే మాయం చేసి ఉంటాడు. అసలు నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇప్పుడు రేపు పచ్చడికి కాయలేవి. ఆ చిచ్చు ఆంటీ మన పరువు తీసేస్తుంది. సరేలే, ఏడోకు. ఇంకేమైనా చెట్లున్నాయేమో చూద్దాం పదా. ఇద్దరు అడవంతా వెతికారు. ఎక్కడ ఒక్క మామిడి చెట్టు కూడా లేదు. సాయంత్రం అయింది. ఇద్దరు అలసిపోయి ఒక రాయి మీద కూర్చున్నారు. బన్ను చిలుక బాధగా, నా లైఫ్ లో ఫస్ట్ టైం కుకింగ్ చేద్దామనుకున్నా, అది ఫ్లాప్ అయిపోయింది. ఇక రేపు ఊర్లో ముఖం ఎలా చూపించాలి బుజ్జి? బుజ్జి పిచ్చుక కొద్దిసేపు ఆలోచించి సడన్ గా బల్బు వెలిగినట్లు, ఒరే బనుక, నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మళ్ళీ ఏ అడవికి తీసుకెళ్దామని? అడవికి కాదురా,
మన ఊర్లోనే ఈ రోజు రాత్రి మనం చిచ్చు ఆంటీ మామిడి తోటలోకి వెళ్దాం. ఆవి తోటలో బోలెడు కాయలున్నాయి. ఒక 2 కాయలు దొంగతనంగా తెచ్చుకుందాం, సరేనా? బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే దొంగతనమా? అది కూడా చిచ్చు ఆంటీ తోటలోనా? ఆవిడికి తెలిస్తే మనల్ని మామిడి చెట్టు కూరి తీస్తుందిరా. తెలియకుండా వెళ్దాంరా. పచ్చడి పరువు ముఖ్యం కదా, ధైర్యం చెయ్యి. రాత్రి 12 గంటలు, చిమ్మ చీకటి. బన్ను పుచ్చి మెల్లగా అడుగులు వేసుకుంటూ చిచ్చుకాకి మామిడి తోట కంచె దూకి లోపలికొచ్చారు. చుట్టూ మామిడి చెట్లు కాయలతో నిండున్నాయి. బన్ను చిలుక గుసగుసగా, వావ్ బుజ్జి, ఇక్కడ ఎన్ని కాయలున్నాయో చూడు. ఒక్క కాయ కోసుకుంటే మనకు పచ్చడికి సరిపోతుంది. త్వరగా కోసి పారిపోదాం. ఆగ్ర బన్నుక, నేను చెట్టెక్కి కోస్తాను, నువ్వు కింద క్యాచ్ పట్టుకో. బుజ్జి మెల్లగా చెట్టు పైకి ఎక్కబోతుంటే సడన్ గా ఒక పెద్ద శబ్దం వినిపించింది. బన్ను చిలుక వణికిపోతూ, అమ్మా దయ్యం బుజ్జి, ఈ చెట్టు మీద దయ్యం ఉంది. అది దయ్యం కాదురా, ఎవరు కురక పట్టున్నారు, అది చూడు. ఇద్దరు చెట్టు కింద చూశారు. అక్కడొక మంచం వేసుకుని పెద్ద కర్ర చేతిలో పట్టుకుని దుప్పటి కప్పుకుని చిచ్చుకాకి నిద్రపోతుంది. కాపలా కోసం ఆవిడే తోటలో పడుకుంది. వారి నాయనో, చిచ్చు ఆంటీ ఇక్కడే పడుకుందిరా. ఆవిడ లేస్తే మనల్ని చట్నీ చేసేస్తుంది. నేనెళ్ళిపోతా. ఆగ్ర పన్నుక, ఆవిడ కాడ నిద్రలో ఉంది. నేను సైలెంట్ గా 2 కాయలు కోసేస్తాను. బుజ్జి మెల్లగా చెట్టెక్కింది. 2 పెద్ద మామిడి కాయలు కోసి కిందకు విసిరింది. బన్ను వాటిని పుట్టలో క్యాచ్ పట్టుకున్నాడు. కాని 2వ కాయ పట్టుకునేటప్పుడు బన్ను కాలు జారింది. టప్! ఆ శబ్దానికి చిచ్చుకాకి నిద్రలో కదిలింది. నిద్రలోనే కలవరిస్తూ, ఏయ్ నా కాయలు ముట్టుకోవద్దు, కిలో 100 రూపాయలు. బన్ను బుజ్జి ఊపిరి బిగబట్టి కదలకుండా నిలబడిపోయారు. చిచ్చుకాకి మళ్ళీ గురక స్టార్ట్ చేసింది. అమ్మయ్య, బతికిపోయాన్రా బాబు. పద పద ఉడాయించు. ఇద్దరు ఆ 2 మామిడికాయలు తీసుకుని దొంగల్లా అక్కడి నుండి పారిపోయారు. ఉగాది పండుగ రోజు ఉదయం తుని పిచ్చుక, చోటు చిలుక పిల్లల మీద కోప్పడుతున్నారు. ఒరే బన్ను, చిచ్చుకాకితో ఛాలెంజ్ చేస్తావా? మీకు వంటొచ్చా అని. ఇప్పుడు పచ్చడి ఎవరు చేస్తారు? ప్లీజ్ మమ్మీ, నేను అన్ని కోసి పెడతాను. నువ్వు పచ్చడి కలపవా ప్లీజ్, నా పరువు పోతుంది. సరేలే చోటు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు కదా, మనం హెల్ప్ చేద్దాం. తుని చోటు సహాయంతో బన్ను బుజ్జి మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, కారం, ఉప్పు, చింతపండు పులుసు అన్నీ కలిపి ఒక కుండలో బ్రహ్మాండమైన షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేశారు. బన్ను చిలుక టేస్ట్ చూసి, అబ్బా మమ్మీ, పచ్చడి అమృతంలా ఉంది. ఈ మామిడికాయ పులుపు సూపర్గా తగిలింది, మనదే గలుపు. మరోపక్క చిచ్చుకాకి కూడా తన ఇంట్లో పెద్ద కుండలో పచ్చడి రెడీ చేసుకుని గుడి దగ్గరకు బయలుదేరింది. ఊరి జనమంతా గుడి దగ్గర చేరారు. అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. ఒక టేబుల్ మీద 2 కుండలు పెట్టారు. ఒకటి చిచ్చుకాకిది, మరొకటి పిల్లలది. గ్రామస్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ టేస్టింగ్ సమయం. ముందుగా చిచ్చుకాకి పచ్చడిని టేస్ట్ చేస్తారు. మహిగ్రద్ద చిచ్చు పచ్చడి తాగి చూసింది. వావ్ చిచ్చు, నీ పచ్చడి టేస్ట్ ఏ మాత్రం మారలేదు. ఆ మామిడికాయ ముక్క తగులుతుంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. చిచ్చుకాకి కాలర్ ఎగరేస్తూ, చూసారా, నా మామిడికాయ పవర్ అది. ఇప్పుడు ఆ పిల్లల పచ్చడి తాగండి, ఉప్పు కారం కూడా సరిగ్గా వేసుండ్రు. మహిగ్రద్ద ఇప్పుడు బన్ను పుచ్చిల కుండలో నుండి ఒక స్పూన్ పచ్చడి తాగి కళ్ళు మూసుకుంది. రుచి ఆస్వాదిస్తోంది. అందరూ సైలెంట్ గా చూస్తున్నారు. కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా, అరే ఇది చాలా విచిత్రంగా ఉంది. పిల్లలు, ఈ పచ్చడి కూడా సూపర్ గా ఉంది. చెప్పాలంటే చిచ్చుకాకి పచ్చడికి మీ పచ్చడికి టేస్ట్ లో ఎలాంటి తేడా లేదు, సేమ్ టు సేమ్ ఉంది. ఏంటి, నా పచ్చడిలా ఉందా? ఇంపాసిబుల్. చిచ్చుకాకి కూడా పిల్లల పచ్చడి టేస్ట్ చేసింది. అరే నిజంగానే నా పచ్చడిలో ఉన్న పులుపు కమ్మతనం మీ పచ్చడిలో కూడా ఉంది. ఒరేయ్ బన్నుగా, ఇంతకీ మీరు మామిడికాయలు ఎక్కడి నుండి తెచ్చారా? బన్ను చిలుక తడబడుతూ, అది అడవిలో ఆంటీ. అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. అవునా ఆంటీ? ఆ అడవి చెట్టు మామిడికాయలు కూడా అచ్చం మీ తోట కాయల్లాగా పుల్లగా ఉన్నాయి. నేచర్ మ్యాజిక్. ఏది ఏమైనా ఇద్దరు పచ్చడి అద్భుతంగా ఉంది కాబట్టి ఇద్దరు ఈ ఛాలెంజ్ లో విన్నర్సే. అందరికి పచ్చడి పంచండి. ఊరి జనమంతా 2 పచ్చళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుకాకి తనలో తాను, టేస్ట్ సేమ్ ఉంది, నా కాయలాగే ఉన్నాయి. నిన్న రాత్రి తోటలో ఎవరో నడిచినట్టు శబ్దం వచ్చింది కదా, అంటే ఈ దొంగ వెదవలో నా తోటలోనే కాయలు కోసారన్నమాట. అందుకే నా పచ్చడి టేస్ట్ వీళ్ళ పచ్చడిలో వచ్చింది. వారి దేవుడో. చిచ్చుకాకి కోపంగా బన్ను వైపు చూసింది. సరేలే, పండగ రోజు గొడవ ఎందుకో, నా కాయలతోనే ఊరంతా పచ్చడి తాగారు.
నాదే క్రెడిట్ అని చిచ్చు కూడా నవ్వుతూ పచ్చడి తాగింది. అలా దొంగ మామిడికాయల పచ్చడితో పిల్లల తెలివితో ఊర్లో ఉగాది పండుగ చాలా సంతోషంగా ఫన్నీగా జరిగింది.